ఎప్పుడైతే విశ్రాంతిలాగా అంటే వాలిపోయి లేకపోతే విరిసిపోయి కూర్చుంటే మన జీవితంలో అంతా వాలిపోయినట్టే జరుగుతుంది. ఎట్లా ఉండాలి పూజప్పుడు శరీరం విభిన్నం భేదు. యుద్ధానికి శత్రువులన వస్తే మనం ఎట్లా నిద్రపోయినట్టు ఉంటుందా? ఎట్లా ఉండాలి పూజ అంటే? అమ్మవారి పూజకు ఉత్సాహం. మనం అందరం కూడా సైనికులు లాంటి వాళ్ళం. అమ్మవారికి ఎలాంటి వాళ్ళం? మనం సైనికులు ఎట్లా ఉండాలి? రాజువే సైనికులను నిలబడే ధాటిని చూసి రాజుకు ధైర్యం వస్తుందట. మరి మనం ఎట్లా ఉన్నాం? బాగా అలసిపోయినాం, ఆకలితోటో లేకపోతే ఉపవాసంతోటో మరి లేదు సమయంతో తెలియదు, కానీ ఇట్లా ఉత్సాహం ఉండాలి. అందరూ అనండి, నీ సరిలేరు లేరు రమణి, నీ సరిలేరు లేరు రమణి, రమణీయ కృపా విశేషము ఆశలు వెల్లడించగా హాస్యముతోడననుగ్రహింపెదవు, హాస్యముతోడననుగ్రహింపెదవు, దోషములెల్ల సహించి పరితోషము కూర్చెదవమ్మా ఓ బాసరదేవి కృపామహి. అమ్మవారు మించినటువంటి శక్తివంతురాలు ఎవరు లేరట. నీ సరిలేలు లేరు రమణీ రమణీయ కృపా విశేషము ఆశలు వెల్లడించక హాస్యముతోడననుగ్రహింపెదవు, దోషములెల్ల సహించి పరితోషము కూర్చెదవమ్మవో బాసరదేవి కృపామహిం. మన మనసులో ఉన్న ఆశలు ఏవైనా ఉన్నా ఆ ఆశలు మనం చెప్పుకోకముందే తీరుస్తుందట. మన దోషాలు ఏమైనా ఉంటే అవి సహిస్తుందట. దోషములెల్ల సహించి, మన దోషాలు సహించి పరితోషము సంపూర్ణమైన ఆశీర్వచనం ఇస్తుంది అమ్మవారు. అటువంటి స్వరూపురాలు, అటువంటి శక్తి అనండి యాదే